హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎస్టర్డే ఒక వీడియోలో చెప్పాను, పెద్దపల్లి టు హైదరాబాద్కి వెళ్తున్నాను ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి అని చెప్పి. కానీ ఆ స్పెషల్ పర్సన్ ఎవరో గెస్ చేయమని చెప్పాను. ఎక్కువగా అందరూ గెస్ చేయలేకపోయారు, కొంతమంది మాత్రమే గెస్ చేశారు. సో హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నానంటే, ఆ పర్సన్ని కలిస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం రిఫ్రెష్గా కావచ్చు. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 1 or 2 times నేను హైదరాబాద్కి ఖచ్చితంగా వెళ్తాను. నాకు ఉన్న మైండ్ సెట్ మొత్తం యూట్యూబ్ మీదనే ఉంటుంది, ప్లస్ ఆ పర్సన్ దగ్గరే ఉంటుంది. ఎందుకు అంత దూరం, ఎందుకు ఇంత ట్రావెలింగ్ చేసి, అంత జర్నీ చేసి అంత దూరం వెళ్ళడం ఎందుకు అంటే, ఆయన ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి. అతన్ని చూసన్నా మనం మారాలి, మనం ఇంకొంచెం ఎదగాలి, ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకు అంటే, ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడితోనే మన లైఫ్ ఆగిపోవాలి, ఇక్కడికే స్టాప్ కావాలని నాకైతే అస్సలు లేదు. లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు, టైంని కూడా వేస్ట్ చేసుకోవద్దు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నా పేరు ఉదయ్, కొరియోగ్రాఫర్ని. నాతో పాటు ప్రశాంత్ ఉన్నాడు, మై ఓన్ బ్రదర్, తమ్ముడు కన్నా ఎక్కువనే. బేసికలీ తన కంటెంట్ బేసికలీ నాకు చాలా 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 ఇష్టం. మీరు అందరు చూస్తూనే ఉన్నారు. లైక్ సొసైటీ ముచ్చట్లు అని చెప్పి, సొసైటీలో జరుగుతున్న పొలిటికల్ విషయాలు కావచ్చు, ఫుడ్కి సంబంధించినవి కావచ్చు, మన హిందూయిజం గురించి కావచ్చు, అన్నీ చాలా మంచి స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ స్ట్రాంగ్ వాయిస్తో మన ముందుకు వస్తున్నాడు, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంప్రెసివ్ అండ్ కమాండబుల్. చాలా బాగుంది అది కంటెంట్. నేను చూస్తున్నా ప్రశాంత్, చాలా చాలా మంచిగా ఉంది. సో నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో, పైసలు గీసలు ఇస్తామో లేదో మనకు తెలియదు, కానీ ఇట్లాంటి థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ మనకు నచ్చింది చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. తన కొడుకు కూడా ఒక 3.5 years ఉంటాడు, వాడు ఇప్పుడే శ్లోకాలు గీకాలు అన్నీ ఖతర్నాక్ చెప్తున్నాడు. ఇలా ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లలకి మన శ్లోకాలు కానీ, మన హిందుత్వం గురించి కానీ ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉంటారు. సో ఆ ఇనిషియేటివ్ తను తీసుకొని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా ఎమోషన్స్ అనే ఛానల్తో మీ అందరికీ సుపరిచితుడే. సో అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు తీసుకెళ్ళండి ఇట్లాంటి కంటెంట్ని, సో దట్ చాలామందికి ఇది రీచ్ అయ్యి చాలామంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మారుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రశాంత్. ఉదయ్ మాస్టర్ వచ్చేసి బిగ్ బాస్ 5, 6, 7, 8 సీజన్స్ కూడా అయిపోయినాయి కదా. ఈ సీజన్స్కి అన్నిటికీ అతను ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. అవే కాకుండా టీవీ షోస్ చేస్తాడు, ప్రోగ్రామ్స్ కానీ టీవీ షోస్ జరుగుతుంటాయి కదా, ఈవెంట్స్, అన్నిటికి కూడా డ్యాన్స్ మాస్టర్ అన్నట్టు. సో ఈ ఉదయ్ మాస్టర్కి నాకు 2 years నుంచి పరిచయం, 2.5 years అవుతుంది. ఈ 2 years నుంచి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను వెళ్ళగానే అతను మాట్లాడే పద్ధతి కానీ, రిసీవింగ్ కానీ చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు. మైండ్లో ఎటువంటి సెలబ్రిటీగా కొంతమంది ఉంటారు కదా, ఎదగగానే ఒక సెలబ్రిటీ లెవెల్కి రాగానే కిందోని చూడలేకపోతారు, కళ్ళు మొత్తం నెత్తి మీద ఉండి చూడలేకపోతారు. కానీ ఈ మాస్టర్ అట్లా కాదు. అతను ఒక సెలబ్రిటీ, ఒక యాక్టర్, ఆ లెవెల్లో ఉండి కూడా చాలా దగ్గరగా రిసీవ్ చేసుకొని అతనితో కూర్చొని మాట్లాడడం, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నట్టు. సో అతనికి నాకు 2 years నుంచి పరిచయం. నేను ప్రతిసారి వెళ్తాను. ఈసారి మాత్రం పర్టికులర్గా ఆయన ఫోన్ చేసి మాట్లాడడం, మళ్ళీ నేను వెళ్ళాక కూడా అప్రిషియేట్ చేయడం, ఇది చాలా అంటే చాలా మంచి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. నేను చేసే కంటెంట్ని ఆయన మెచ్చుకొని, నీ కంటెంట్ బాగుంది, బాగా తీస్తున్నావు, కాకపోతే ఇంకొంచెం మంచిగా తీయు, ఇదే కంటెంట్, ఈ దారిలో వెళ్ళు. నేను కూడా అడగడం జరిగింది, మాస్టర్ ఏం చేస్తే సెట్ కావాలి, ఎలా సెట్ కావాలి, ఏం చేస్తే ఎదగగలుగుతామని చెప్పి అడిగితే అతను కూడా నాకు కొన్ని రూట్స్ చెప్పిండు. అదే రూట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుదామని కన్ఫర్మ్ అయిపోయినా. ఎందుకంటే మనల్ని చెడదొబ్బే వాళ్ళు కానీ మంచిగా మోటివేట్ చేసేవాళ్ళు లేరు. నీతులు చెప్పాలరా బాబు అంటే ఏతులు కొట్టుకుంటే చెప్తాడు ఒక్కొక్కడు. అది అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ అవన్నీ. కానీ ఇక్కడ ఒక సక్సెస్ స్టోరీ ఉంది కాబట్టి ఈ రూట్లో వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతామని చెప్పి మనకు కూడా ఒక హోప్ ఉంటుంది కదా. సో అందుకోసమని నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాస్టర్ కూడా 0 నుంచి పైనకి వచ్చినవాడే. స్టార్టింగ్ నుంచి వేరే వర్క్, తర్వాత టీవీ షోస్, యాంకరింగ్, దాని తర్వాత డ్యాన్సు, స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్ చేయడం, ఇప్పుడు కొరియోగ్రాఫర్, ఇప్పుడు మూవీస్లో కూడా అతను 2 సాంగ్స్కి కూడా కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్. సో ఒక సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు ఆయన రూట్లో మనం వెళ్ళాలి అనుకుంటాం కదా. నేను కూడా అదే రూట్లో వెళ్ళాలని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను. లోకల్లో అంటావా, నవ్వేవాడు నవ్వుతూనే ఉంటాడు అని బతుకంతా నవ్వుకుంటూనే ఉంటారు. సో వీళ్ళని నేను పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి అంత దూరం ఎవ్రీ మంత్ నేను వెళ్ళడం జరుగుతుంది. బైక్ పై అంత దూరం వెళ్ళి రావడం అంటే ఈజీ ఏం కాదు.
కానీ ఇంకెంత దూరం ఉన్నా మాస్టర్ ఇంకెక్కడ ఉన్నా కూడా నేను వెళ్ళడానికి రెడీగా ఉంటాను. అతను ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి అతన్ని కలవడంలో తప్పు లేదు. సో మాస్టర్ అయితే నాకు ఈ దారిలో వెళ్ళు అని చెప్పడం అయితే జరిగింది. సో అదే రూట్లో నేను కూడా వెళ్తాను ఖచ్చితంగా. అండ్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తా. ఎంతో కొంత నా సైడ్ కూడా మిస్టేక్స్ ఉండే ఉంటాయి. మీకు బోర్ కొట్టకుండా మీకు మంచి మంచి కంటెంట్స్, మంచి మంచి వీడియోస్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోకండి. మీకు ఇప్పటి నుంచి అయితే నేను ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ సైడ్ మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. కొంచెం ఫన్ ఉంటుంది. మన కంటెంట్ ఏంటంటే సొసైటీలో జరిగే ముచ్చట్లన్నీ కూడా నేను బయటికి తీసుకొస్తాను. అది అందరికీ నచ్చకపోవచ్చు. సో ఇప్పుడైతే చెప్తున్నాను కదా, మీకు ఖచ్చితంగా ఇప్పటి నుంచి చేసే కంటెంట్ మీకు కూడా నచ్చుతుంది. సో అసలు మర్చిపోకండి. ఇంట్రెస్ట్గా మీ టీవీ సీరియల్ చూస్తారు కదా, అంతే ఇంట్రెస్ట్తోని నా వీడియోస్ కూడా చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.